నదుల్లో నీటి శాతం పెరగటం వల్ల స్వల్పకాలికంగా జల విద్యుత్ శక్తి వ్యవసాయానికి లాభదాయకంగా ఉంటుందని మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్ జోనాథన్ ఫ్లోరిస్ తెలిపారు. కానీ దీర్ఘకాలికంగా గ్లేసియర్స్ అనేవి కనుమరుగవుతాయన్నారు. నది వ్యవస్థకు రక్షణలా ఉండే ఇవి కుచించుకుపోవటం వల్ల భవిష్యత్తులో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవటం ఖాయమని తేల్చి చెప్పారు. అంతేకాదు జలచరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇక హిమాలయ ప్రాంతంలోని మంచుపై కాలుష్య ప్రభావం, మానవాళిపై దాని దుష్పరిణామాలపై ఏజీయూ పరిశోధకులు అధ్యయనం చేశారు. హిమాలయ ప్రాంతంలోని నదీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు. వీళ్ళ స్టడీ ప్రకారం 2100 నాటికి హిమానీ నదుల శాతం 29 నుంచి 67% వరకు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూతాపం పెరుగుతూ ఉండటం వల్ల మంచు కరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువ అవుతుంది. ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటారని ఏజీయూ పరిశోధకులు అంటున్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పర్వతాలపై మంచు త్వరగా కరిగిపోతోంది. అంటార్కిటికాలో మంచు కూడా కరుగుతోంది. ఇలా పర్వతాలపై ఉండాల్సిన మంచు కాస్త నీరుగా మారిపోతే దానివల్ల ఇతర సమస్యలు చాలా వస్తాయి. సముద్రాల్లో నీరు పెరిగి నీటి మట్టాలు పెరుగుతాయి. దానివల్ల ముంబై, విశాఖ, న్యూయార్క్ లాంటి నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోవు, కానీ వర్షాకాలంలో చిన్న వర్షం పడినా వరదలు వచ్చేస్తాయి. ముంబైలో తరచూ ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా హిమానీ నదులు కరగటం వల్ల కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువవుతాయి. అడవుల విధ్వంసం, హిమాలయాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల కారణంగా నదుల గమనంలో ఏర్పడిన మార్పులు సైతం ఈ ముప్పును పెంచుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. హిమాలయ ప్రాంతాల్లో పర్యాటకం, మానవ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. దాంతో వనరుల విధ్వంసం, ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. వీటిని సమర్థంగా అడ్డుకోవటంతో పాటు హిమాలయాల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తేనే విపత్తుల నివారణ సాధ్యపడుతుంది.